హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే ఆ వీడియో ఈరోజు కొత్త ప్లేస్ అయితే చూద్దామని నేను మా ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ ఎక్స్ప్లోర్ చేశామన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ఈ కోటప్పకొండ ఆల్రెడీ వినే ఉంటారు. ఈ కోటప్పకొండ ఎంత ప్రాముఖ్యతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి, వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఛానల్ పెట్టి ఈరోజైతే ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేసి వీడియో అయితే చేశాను అనమాట. అయితే ఈరోజు ఇది కోటప్పకొండ అనేది చూసేద్దాం, వచ్చేయండి. ఇది వెళ్తున్నాం అనమాట. కొంచెం పైకి అయితే వచ్చేసాము. మీకు బ్యాక్ సైడ్ విజువల్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఎంట్రన్స్ అవి వెళ్ళేటప్పుడు తీశాను. ఇదైతే కోటప్పకొండకి పైన ఉన్నాను. ఘాట్ రోడ్ ఉండిద్ది, ఒక 2 కిలోమీటర్స్ ఉండిద్ది ఈ వీడియో అనమాట. ఈ ఘాట్ రోడ్ వెళ్ళే రూట్ అనమాట ఇది. నేను ఇందాక ఫస్ట్లో కొత్త వాళ్ళు ఇప్పటివరకు ఈ ప్లేస్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ విధంగా ప్లేస్ రీచ్ అవ్వాలి అనే దానికోసం ఫస్ట్ నుంచి చేశాను అనమాట. అది గుంటూరు వచ్చేసి, గుంటూరు నుంచి మీరు చిలుకలూరుపేట అయితే రావాలి. చిలుకలూరుపేట నుంచి నేనైతే చిలుకలూరుపేట నుంచి వచ్చాను అనమాట. 2 వేస్ ఉన్నాయి. అటు మీరు గుంటూరు నుంచి నర్సరావుపేట వెళ్ళైనా వెళ్ళొచ్చు. నేనైతే చిలుకలూరుపేట వెళ్ళి అక్కడ పని చూసుకుని వెళ్ళాను అనమాట. చిలుకలూరుపేట నుంచి మీకు 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 13 కిలోమీటర్స్ రీచ్ అవ్వగానే మీకు ఎంట్రన్స్లో అక్కడ ఒక 10 రూపీస్ టోకెన్ ఉంటుంది. అంటే ఎంట్రన్స్లో ఒక 10 రూపీస్ టోకెన్ ఉంటుంది అనమాట. ఆ టోకెన్ తీసేసుకొని మీరు ఈ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఘాట్ రోడ్లో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, చూపిస్తాను. అవి చూసుకుంటా వెళ్దాం పైకి. టెంపుల్ పైన అయితే టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ విజిట్ చేసి ఇక్కడున్న ప్లేసెస్, పార్క్ ఒకటి ఉంది, అవి మొత్తం చూపిస్తాను చూడండి. ఇదైతే కొంచెం మధ్యలోకి వచ్చేసాను. అక్కడ ఏదో ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏదో కొత్తవి కడుతున్నారు. అవి వాటర్ అవి పడుతూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని కాసేపు మీరు రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో అక్కడక్కడ ప్లేసెస్ ఉంటాయి, కొన్ని విజిట్ చేసుకొని పైకి వెళ్తాం. ఇవైతే ఒక ప్లేస్ అనమాట. అయితే చిన్నగా మళ్ళీ అది చూసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఇదైతే మొత్తం ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, ఇది కూడా చూసేసి ఇక్కడ కూడా మీరు ఆ ప్లేస్ ఉన్న చోట ప్రతి చోట మీకు కూర్చొని కాసేపు ఉండడానికి ప్రతి వ్యూ పాయింట్ దగ్గర మీకు రెస్ట్ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. ఆ విజిట్ ప్లేస్ చూసేసుకొని మీరు చిన్నగా మళ్ళీ అక్కడ కూర్చొని బయలుదేరవచ్చు అనమాట. అయితే పైన అయితే వాటర్ అవి తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు కింద వెళ్ళేటప్పుడు అవి తీసుకెళ్ళండి. ఈ మధ్యలో నుంచి వ్యూ అనమాట ఇది. అంటే పార్క్ ఉంది, పార్క్ మధ్యలో వెళ్ళి హైలైట్గా ఉందని వ్యూ వస్తుందని ఇక్కడ నుంచి తీశాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ మాకు చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు పార్క్ అవన్నీ ఇప్పుడే చెప్పుకోవచ్చు. కార్ వెహికల్స్, కార్తో పాటు బైక్ వెహికల్స్తో మీరు అక్కడ పెట్టుకొని వెళ్ళచ్చు. ఇవనేది స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ స్టే చేయడానికి బిల్డింగ్స్ అనమాట. అవి టూరిస్టులకి, భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అవి స్టే చేయడానికి రెంటెడ్ రూమ్స్. అటు లోపల వైపు వెళ్తే దర్శనానికి వెళ్తాం. మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు, ప్రస్తుతం కొండపైకి ఎక్కుదామని ఇటు కొండపైకి ఎక్కి వ్యూ పాయింట్ చూద్దామని ఇటువైపు వచ్చాము. ఇటువైపు అయితే ప్లేసెస్ చూపిద్దామని, వీడియో కోసం వచ్చాను కాబట్టి ప్లేస్ కవర్ చేద్దామని. ఇవన్నీ చెట్లు చాలా దట్టమైన అడవిలాగా ఉంటాయి. ఇదైతే ఇక్కడ శివుడు దాకా వచ్చామన్నమాట. వెళ్ళే పైకి అక్కడ శివుడు బొమ్మ ఉంటుంది. వచ్చేసి కూర్చాం కదా, మళ్ళీ తిరిగి ప్లేస్ నుంచి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. ఎదురుకు కనబడుతుంది అది వేరు. ఇటువైపు ఇంకొకటి ఉంది చిన్నది, అది ఇటువైపు నుంచి చూపిస్తాను.
ఈ ప్లేస్ అనేది దర్శనానికి వచ్చిన వాళ్ళైతే ఇటువైపు చేస్తారు. ఇక్కడ నుంచి ఇటువైపు వస్తారు. మేము అటువైపు పోయాము. మీరు ఇందాక ప్రీవియస్ చూసిన అది దర్శనానికి వెళ్ళకుండా టెంపుల్ బయట నుంచి అటు మెట్లు ఉంటాయి. ఇటు దర్శనం వైపు దర్శనం చేసుకొని రావాలంటే ఇటు నుంచి రావచ్చు. ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి. ఇది అక్కడ ఇటువైపు అయితే దిగడానికి టెంపుల్ లోపల వైపు పైనుంచి కిందకి వెళ్ళే దారి అనమాట. ఇది నేను వెళ్ళే దారి చూపించాను. ఇప్పుడు ఇదేమో వచ్చేటప్పుడు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు అనమాట. ఇది అటువైపు వేరే రూట్లో వెళ్ళి నేను ఇటువైపు అయితే వచ్చాను. ఇది లోపల దర్శనం చేసుకోవడానికి దర్శనం అంటే క్యూ లైన్స్ అలా ఉంటుంది. చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి అటువైపు ఉంటుంది ఉచిత దర్శనం అనేది, అది కూడా ఉంటుంది. అది అయిపోగానే మనం ఇక్కడ పార్క్ ఇదన్నమాట లాస్ట్కి ఇలా కనుక వెళ్తే బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వెళ్ళే ద్వారం అంటే చాలా అనుకుంటున్నాము. అందులోంచి బయటకు వెళ్ళాలి దిగుగలుగుతారంటే ఇటువైపు వెళ్ళండి. లేకపోతే మేము ఇందాక వచ్చినట్టు కదా అట్లా నుంచి బయటకు వెళ్ళేసి దర్శనం అయిపోయిన తర్వాత ఇదైతే కోటప్పకొండ వ్యూ చూద్దామని నేను మొత్తం వీడియో కవర్ చేద్దాం అని వచ్చాను. అక్కడక్కడ కొంచెం నాయిస్ వస్తుంది. నాయిస్ అది క్యాన్సిలేషన్ అవ్వకపోవడం వల్ల నేను 20 వీడియోతోనే అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి. ఈసారి మీకు మంచిగా క్వాలిటీగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ చూడండి ఆర్కిటెక్చర్స్ ఇక్కడ టెంపుల్ యొక్క బయట వ్యూ అది. ఇది మీకు ఇందాక చూపించలేదు కదా, నేను పైకి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీశాను. అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ ఈ ట్రైన్లో మీకు అక్కడ అంటే జూ పార్క్లో ఉన్నవి కనబడుతూ ఉంటాయి. కాకపోతే ఇందులో నడిచి వెళ్ళలేని వాళ్ళు, అంటే మనం నడవలేమని కాదు, సరదాగా వెళ్దాము వ్యూ చూపిద్దాం వీడియో చేద్దామని తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. అదే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అంటే ట్రైన్ అంటే పెద్ద ట్రైన్ ఏం కాదు, చిన్నపిల్లలు అయితే ఎవరైనా ఎక్కొచ్చు. కాకపోతే చిన్నపిల్లలకి నేను వీడియో చేద్దామనేసి వీడియోలో కవర్ అవుతుందని నేను ఇటువైపు అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఎక్కాను అనమాట. ఈ విధంగా ట్రైన్ జర్నీ అయితే ఈ విధంగా ఈ లోపల అక్కడున్న జూ పార్క్ అనమాట. ఆ జూ పార్క్లో మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది. ఇలా అక్కడ మీకు పర్ పర్సన్కి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ జూ పార్క్ విజిట్ చేయాలంటే 20 రూపీస్ తీసుకొని మీరు ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇది స్టార్టింగ్ పాయింట్ జూ పార్క్లో ఎంట్రన్స్ అనమాట. ఇటువైపు నుంచి వెళ్ళి ఇటువైపు నుంచి అయితే మనం ఎంట్రన్స్ జూ పార్క్ ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి చూసేసుకొని మళ్ళీ మనం ఎండ్ వైపు చూపిస్తాను. లోపలికి వెళ్ళే దారి ఇదన్నమాట.
ఇందులో బర్డ్స్ ఉంటాయి. అంటే జూ పార్క్లో పెద్ద పెద్ద జంతువులు ఏమి ఉండవులే కానీ ఇవి లాకేస్ ఉందని చెప్పాను కదా, అది జూ. ఇది ఫిషెస్ అవి ఉంటాయి, ఫిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవి ఉంటాయి పార్క్లో. ఇది పికాక్స్ జోన్ అనమాట. పికాక్స్ ఉన్నాయి ఇక్కడ, పికాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా ఉన్నాయి, 20 దాకా ఉంటాయి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. కానీ మనం వెళ్ళినప్పుడు అవి అయితే దాన్ని ఏమంటారు, ఓపెన్ చేస్తాయి అన్నమాట. అవి ఏం ఒక్కటి కూడా మీకు చూపిద్దామని ట్రై చేశాను, చాలాసేపు అక్కడే ఉండి అవి ఏం ఓపెన్ చేయలేదు. అయితే చాలా బాగుంటాయి అని చూపిద్దామని ట్రై చేశాను. ఇది మొత్తం పికాక్స్, వైట్ ఉంది ఒకటి, బ్లాక్ ఒకటి ఉంది, గ్రీన్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి. ఇవి స్టార్టింగ్లోనే ఈ పార్క్లో పికాక్సే హైలైట్ అనమాట. ఇక్కడ నుంచి మేము జూ పార్క్ విజిట్ చేసేటప్పుడు మీకు ఇందాక చూపించాను కదా, చిల్డ్రన్స్ ట్రైన్ అని, పార్క్ మొత్తం చూపిస్తుంది ఆ ట్రైన్. 20 రూపీస్ టికెట్ తీసుకొని మనం ఎక్కితేని. నేను పార్క్ లోపల బై వాక్ ట్రైన్ వెళ్ళలేదు, ఇందాక ట్రైన్లో వెళ్ళాం కదా. ఇప్పుడు ఈ పార్క్ లోపల నుంచి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ దాని రూట్ వేరు ఉంటుంది, అది కనిపిస్తుంది. అటువైపు నడవలేని వాళ్ళు, ఆ చిన్నపిల్లలు ఆ ట్రైన్లో ఎక్కి పార్క్ని విజిట్ చేయవచ్చు. నేనైతే ఇందాక అటు వైపు వెళ్ళి చూపించాను కదా, ఇది కూడా చూపిద్దాం అనేసి నేను బై వాక్ ఇటు వచ్చాను అనమాట. రెండు ఒకటే, కానీ అందులో నడవలేని వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు, చిన్నపిల్లలు అటువంటి వాళ్ళు. ఇదేమో బై వాక్ చేసేవాళ్ళు ఇటువైపు నుంచి విజిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కోతులు కూడా ఉంటాయి. మీరు పార్క్లో వెళ్ళేటప్పుడు లోపలికి ఏమైనా తీసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అవి ఆల్మోస్ట్ అవి తీసుకుంటాయి. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మీరు తెచ్చుకున్నవన్నీ బయటే ఎక్కడో ఒక చోట పెట్టేసుకొని మీరు క్యారీ చేయండి. ఇది వేరే టైప్ మంకీ అనమాట. దీన్ని కూడా జోన్ చేసి అందులో జూ పార్క్లో విజిట్ కోసం పెట్టారు. దీన్ని చింపాంజీ ఏదో అంటారు కదా, నాకు ఐడియా లేదు, అక్కడ బోర్డు కూడా లేదు. మీకు అక్కడ చూపిద్దామని దాన్ని నేము, సైంటిఫిక్ నేమ్ ఉంటుంది కదా, కొన్నిటికి బోర్డ్స్ పెట్టారు, కొన్నిటికి పెట్టలేదు. ఇదైతే చింపాంజీ. ఈ పికాక్స్ ఇందాక చూసిందే కదా, ఈ పికాక్స్. మీకు పార్క్లో అన్నీ కవర్ చేసే విధంగా నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, ఆ బోర్డు చూపిద్దామనేసి ఇటువైపు వచ్చాను. ఎంత కష్టంగా ఉన్నా అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసింది మీకు చూపిద్దామనేసి నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు మీ లైక్, షేర్, సపోర్ట్ ఎంతో సపోర్టివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ వేరే ఉన్నాయి. ఫస్ట్ బోర్డు చూపించి మీకు బర్డ్స్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, కానీ కొన్ని వాటికి పేర్లు లేవు, అందువల్ల నేను డైరెక్ట్గా మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇది నిప్పుకోడి అని ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఉంది ఇది. చూడండి, జూమ్ చేశాను, అదే అనుకుంటున్నాను, నిప్పుకోడే ఇది. దీనికి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి, ఆ సైంటిఫిక్ నేమ్స్ ఈ విధంగా పెట్టుంటే అన్నిటికీ బాగుండేది. ఈ బర్డ్కి పెట్టారు కదా ఇక్కడ, ఆ విధంగా అన్నీ పెట్టుంటే బాగుండేది. ఇవి బర్డ్స్ అన్నమాట. ఇది ఇంకో టైపు. అక్కడ ఇందాక బోర్డు మీద నేమ్ రాసి ఉంది కదా, అది నేను చూడలేదు, ఒకసారి చూడండి మీరు. నాకు ఐడియా లేదు, వీటి పేర్లు అవి ఏం తెలియదు నాకు, కానీ మీకు వెళ్ళాను కాబట్టి వీడియో చేసి చూపిస్తున్నాను. ఇవి ర్యాబిట్స్ అంటే ఇది బ్రీడ్ వేర్ అనమాట, బ్రీడ్స్ వేరేవి ఇవి ర్యాబిట్స్. అర్థమవుతుంది చూస్తుంటే, తెల్లగా ఉన్నాయి అవి. ఇక్కడ నుంచి ప్యారెట్స్ ఉన్నాయి, 2-3 జోన్స్ ఉన్నాయి ప్యారెట్స్ కూడా. ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి, మనం ఎప్పుడు చూస్తాం. ఇక్కడ సైంటిఫిక్ నేమ్ కూడా ఉంది, ఆ సైంటిఫిక్ నేమ్, ప్యారెట్ నేము, అది ఎక్కడ ఏందనేది దాని యొక్క హిస్టరీ ఉంది బోర్డు మీద. ఇవి వేరే ప్యారెట్స్, వీటి పేర్లు వచ్చేసి అమెజాన్ ప్యారెట్స్ అని ఉన్నాయి. అమెజాన్ ప్యారెట్స్ ఇవి వేరే రకం. ఫస్ట్లో చూసినవి వేరు, ఇవి వేరు. వాటి యొక్క హిస్టరీ బోర్డు మీద ఉంది. అమెజాన్ ప్యారెట్స్ ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఆ ప్యారెట్కి రెడ్, ఆరెంజ్, గ్రీన్ 3 కలర్స్ ఉన్నాయి.
ఆ ఒక్క ప్యారెట్కి 3 కలర్స్ తోటి. ఇవి గ్రే కాక్ టైల్ అని ఉంది బోర్డు మీద. నాకైతే పేర్లు తెలియదని నేను వీడియో చేసేటప్పుడే ఫస్టే చెప్పాను. ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ ఉన్నవి, అవి చూసి చెప్తున్నాను నేను కూడా. గ్రే కాక్ టైల్, దాని యొక్క హిస్టరీ ఇది. బర్డ్స్ చూపిద్దామని నేను ప్రతి జోన్ దగ్గర వీడియో చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫిషర్ లవ్ బర్డ్స్ అని ఉన్నాయి. లవ్ బర్డ్స్ అంటే ఇవి ఫిషర్స్ లవ్ బర్డ్స్ అని ఉన్నాయి. వీటి యొక్క హిస్టరీ అది. ఇవి తర్వాత కొంగలు అనమాట. దీనికి బోర్డ్స్ ఏం లేదు. దీని యొక్క హిస్టరీ అవి వీడియోలో కవర్ చేద్దామంటే మామూలుగా జోన్ పెట్టేసి ఉన్నారు. అయితే చాలా చాలా ఉన్నాయి, ఒక 50 వరకు ఉంటాయి. అంత పెద్దగా ఉంది ఈ కొంగల యొక్క జోను. దాని యొక్క అట్మాస్ఫియరు, దాని యొక్క అడవిలో అవి ఎలా ఉంటాయి అనేది అక్కడ జోన్లో క్రియేట్ చేశారనమాట. దాని యొక్క అట్మాస్ఫియరు, ఎన్విరాన్మెంట్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో, నేచర్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ పార్కు చాలా బాగా నచ్చుతుంది. ఇదైతే కొంగల్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేరే ఉన్నాయి, అక్కడ పేరైతే కవర్ అవ్వలేదు, బట్ చూపిస్తాను చూడండి. వీటిని ఏమంటారో మీరే చెప్పండి, కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. తర్వాత వేరే ఉన్నాయి ఇక్కడ మధ్యలో పార్క్లో కూర్చోవడానికి. అవి చాలా చాలా పెద్దగా ఉంటుంది పార్కు. అక్కడక్కడ కూర్చోవడానికి మధ్యలో బెంచెస్ ఉన్నాయి. వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది లోపల. తర్వాత లేడీస్కి, జెంట్స్కి మీకు ఎమర్జెన్సీ టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు వెళ్ళిన వాళ్ళు క్లియర్గా మొత్తం విజిట్ చేయండి. టైమింగ్స్ ఏమి ఉండదు, మీరు బయటికి రావాలి ఈ టైంలోపు, అలా టైమింగ్స్ అనేవి ఏముండవు. వెళ్ళి మీరు చక్కగా బెంచెస్ ఉంటాయి, అన్నీ చూసేసి రావచ్చు. మీరు ఏంటంటే కాకపోతే భోజనం టయానికి మీరు లోపలికి వెళ్ళి అక్కడ భోజనం చేయాలంటే మీకు అక్కడ కోతులు ఉంటాయి, అవి ఇబ్బందిగా ఉంటుంది, మీరు అక్కడ తినలేరు. తినేసి అయితే లోపలికి వెళ్ళి 2-3 అవర్స్ ప్రశాంతంగా విజిట్ చేయవచ్చు. ఆర్కిటెక్చర్స్ కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, అవి కూడా చూసేయండి. సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు, చిన్నపిల్లలు అయితే ఎవరైనా వెళ్ళొచ్చు. సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. టర్కీ కోడి అంట ఇది. ఇక్కడ టర్కీ కోడీస్ ఇందాక చూపించాను కదా, నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి అని. అవి కూడా నాకు తెలిసి ఈ విధంగా బెంచెస్ అవి అయితే బాగా ప్రొవైడ్ చేశారు, బాగా కూర్చోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటుంది. ఇవైతే వేరే బర్డ్స్ అంట, పావురాలు అనమాట. పావురాలు అంటారు కదా, ఇవి వైట్ కలర్లో ఉన్నవి, కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ గ్రే కలర్లో ఉన్నవి. బోర్డు సైంటిఫిక్ నేమ్ చూపిద్దామంటే వీడియోలో కవర్ అవ్వలేదు, సారీ. ఈ విధంగా పార్కులో కొంత దూరం అయితే మట్టి ట్రాక్ ఉంటుంది, కొంత దూరం అయితే ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. వాటర్ ఫెసిలిటీస్ అని చెప్పాను కదా, ఈ విధంగా వాటర్ కూడా ఉంటుంది. ఇవేంటంటే ఆర్కిటెక్చర్ అనమాట. ఇవి మనకు ఎండ అన్నప్పుడు, వర్షం పడ్డప్పుడు మాకు సేఫ్టీగా ఉండడం కోసం పార్కులో అక్కడక్కడ 2-3 ఆర్కిటెక్చర్స్ లాగా స్ట్రక్చర్ చేశారనమాట. ఇందులో నుంచి బయట వ్యూ ఈ విధంగా ఉంది. నేను అందులో ఈ జోన్ వచ్చేసి కపోతం అని బోర్డు పెట్టారు. కపోతం అంటే నాకు కూడా తెలియదు, కాకపోతే ఇందులో కపోతం అని బోర్డు పెట్టేసి పావురాలు ఉన్నాయి, ఇందాక చూపించినవి వైట్ అండ్ గ్రే కలర్లో ఉన్నాయి అని చెప్పాను కదా, లైట్ డార్క్లో ఉన్నవి. ఇవి 2-3 టైప్స్ బర్డ్స్ లోపలైతే ఉన్నవి. కపోతం అంటారంట వీటిని, సైంటిఫిక్ నేమ్ కపోతం అని చెప్పేసి బోర్డు ఉంది అక్కడ. ఇవి ఇందాక మనము కొంగలు చూసాం కదా, అవి మధ్యలో బోర్డ్స్ కనబడలేదు కదా, అవి వీడియో మళ్ళీ చూపిస్తున్నాను. వీటిని ఎర్రకాళ్ళ కొంగ అంటారు. బోర్డుతో కవర్ అయిన వీడియో ఉంటే నేను మెర్జ్ చేశాను అనమాట ఇక్కడ. వీటిని ఎర్రకాళ్ళ కొంగ అంటారు. ఇవి కూడా చాలా ఉన్నాయి, చాలా పెద్దగాను చాలా ఉన్నాయి, ఒక 50 దాకా ఉంటాయి అని చెప్పాను కదా. వీటిని ఎర్రకాళ్ళ కొంగ. అయితే పార్క్ విజిట్ అయిపోయింది. అక్కడే పార్క్ ఎదురుగానే మళ్ళీ ఇక్కడ దీనికి కూడా టికెట్ ఉంటుంది అన్నమాట.
జలవిహారి అని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ విధంగా బోట్ రైడింగ్ అయితే చేయొచ్చు. చిన్నవాళ్ళని ఏం కాదు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు పర్ పర్సన్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అక్కడ టికెట్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తే మీకు క్యూలో అందరితో పాటు ఎక్కిస్తారు. తర్వాత ఈ అయిపోయిన తర్వాత దాని పక్కనే వనవిహారి, అది ట్రైన్ అని చెప్పాను కదా, దీనికి వే అనమాట. ఈ విధంగా దీనికి కూడా అక్కడ తీసేసుకొని మీరు తర్వాత ఇందాక మనకు జూ పార్క్లో ఈ కుందేలు జోన్ తీశాను, ఇవి మిస్ అయింది, ఇక్కడ కవర్ చేశాను ఆ వీడియో. ఇవి భారతీయ కుందేలు, దీనికి సైంటిఫిక్ నేము ఇక్కడ ఉంది, బోర్డు ఉంది చూడండి, దాని యొక్క సైంటిఫిక్ నేము, దాని యొక్క హిస్టరీ ఈ బోర్డు మీద ఉంది. భారతీయ కుందేలు అంటారంట దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక మనం జూ పార్క్లో ఎంట్రన్స్లో లాక్ వేసి ఉందని చెప్పాను కదా, అది నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వీడియో చేశాను. అందులో ఫిషెస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అవి కూడా కవర్ చేసి వీడియో చేద్దామని నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ వీడియో చేశాను అనమాట. ఇవి బర్డ్స్, తర్వాత మొక్కలు, వాటి సైంటిఫిక్ నేమ్స్, అడవిలో ఉండే జంతువులు, వాటి యొక్క పేర్లు, అంటే స్కూల్ పిల్లలు అవి విజిట్ చేస్తారనమాట. దానికోసం వాళ్ళ యొక్క నాలెడ్జ్ కోసం ఇక్కడ అవి కూడా డిస్ప్లే చేశారనమాట, లైబ్రరీ లాగా. తర్వాత ఇక్కడ మనకు మ్యాప్ ఒకటి ఉంది, అంటే అక్కడ కోటప్పకొండకు విజిట్ చేసినప్పుడు ఇవి బర్డ్స్వి సైంటిఫిక్ నేమ్స్, తూర్పు కనుమలస, అక్కడ ఏమేమి ఉన్నాయి బర్డ్స్ నేమ్స్ అవి ఉన్నాయి. ఇవి అంటే అడవిలో ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనేది బొమ్మల రూపంలో ఇక్కడ డిస్ప్లే చేశారు. తర్వాత ఇక్కడ మ్యాప్ ఉంటుంది, అమరావతి పరిసర ప్రాంతాలు, అంటే కోటప్పకొండ యొక్క దగ్గరలో ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్ మ్యాప్ అనేది ఏ విధంగా అక్కడ ఏవి ఉన్నాయి, అడవి ప్రాంతం ఏ విధంగా ఉన్నాయి ఆ మ్యాప్లో ఉంటుంది. ఇక్కడ జూ పార్క్లో ఇందాక చూపించలేదు, అందుకని ఇక్కడ వీడియో పెట్టాను. ఈ వీడియోలో మీకు నేను విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసినవన్నీ ఇన్ఫర్మేషన్ వీడియో తీసి ఎంతో కష్టపడి చేశాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందాక చెప్పాను కదా, మీ చేసిన లైక్, షేర్, సపోర్ట్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నేను ఇంకా వీడియో చేయడానికి బాగుంటుంది. నేను ఇంకా క్వాలిటీ అండ్ వాయిస్ ఇంకా పెంచేసి నేను మంచి వీడియోస్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తర్వాత పార్క్ ఎదుటే బాలానందం అని ఒక, అంటే చిన్నపిల్లలు ప్లే గ్రౌండ్ లాగా. ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉంటాయి, ఉయ్యాల్లో అవి చూసుకోవచ్చు. దీనికి కూడా చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అవి తీసుకొని ఇందులో. ఓకే గాయస్, మరి వేరే నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఆ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన వీడియో చూస్తూ ఉండండి.